అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపై సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రజాపాలనా సంబరాలు ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీజీఏజేఏసీ కార్యవర్గ సమావేశం సోమవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ డిఏ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన 64 హామీల మేరకు జూన్ 13వ తేదీన విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 78ను అనుసరించి మంజూరై పెండింగ్లో ఉన్న డిఏను ప్రజాపాలనా సంబరాలకు ముందుగా విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలో మంత్రివర్గ ఉపసమితి ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పలుమార్లు జరిపిన సమావేశాల్లో చెప్తున్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈహెచ్ఎస్ స్కీమ్ వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని 2010 సంవత్సరం కంటే ముందుగా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా టీఈటీ అర్హత పరీక్షలను తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధనల నుండి మినహాయించాలని ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ నెల 9వ తేదీ నాటికి ముందుగానే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్తో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలకి కూడా డిసెంబర్ 9వ తేదీలోగా వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని, లేని ఏళ్ల పోరాటం ఉధృతం చేస్తామని కోరడం జరిగింది. ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.